హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇప్పుడు నేను రసం చేస్తున్నాను ఫ్రెండ్స్. చింతపండు నానబెట్టుకొని కడిగి ఇప్పుడు నానబెడుతున్నాను. నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నాను. దీంట్లో ఒక టమాటా వేస్తున్నాను. చింతపండులో ఒక టమాటా వేస్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసి దీనికి నానబెట్టేస్తాం. పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. నానబెట్టేసి ఇప్పుడు ఒక జార్ తీసుకొని దాంట్లో నేను ఇప్పుడు మసాలాకి తీసుకుంటున్నాను. నల్ల మిరపకాయలు ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ధనియాలు ఒక స్పూను, జీలకర్ర 1.5 స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం టేస్ట్ బాగుండిద్ది, జీలకర్రతోనే టేస్ట్ బాగా వచ్చిద్ది. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 10 వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెబ్బలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు, టమాటో మొత్తం పిసికేయాలి ఫ్రెండ్స్. ఇందాక నానబెట్టుకుని కదా, మొత్తం పిసికి గుజ్జులాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం పిసికేసాను. స్టవ్ వెలిగించి ఒక బాయిల్ పెడుతున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఆయిల్ వేసి ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను. రసంలోకి పోపు పెట్టుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. జీలకర్ర దీంట్లో కూడా వేయాలి. జీలకర్ర బాగా టేస్టీగా ఉండిద్ది. స్పూన్ పావు వేసాను ఫ్రెండ్స్. మూడు ఎండుమిరపకాయలు, ఇందాక వేసుకున్న నూరుకున్న మసాలా దీంట్లో బాగా వేసి కొంచెం ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా చేయాలి. మాడనివ్వబాకండి, టేస్ట్ మారిపోయిద్ది, రసం టేస్ట్ మారిపోయిద్ది. ఇంగువ ఇందాక వేయటం మర్చిపోయాను, ఇంగువ వేసాను. ఇంగువ కూడా వేయాలి. మన జీర్ణ వ్యవస్థని బాగా చేసిద్ది. ఇందాక వేసుకున్న టమాటా చింతపండు రసం దీంట్లో వేసేయాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని ఇప్పుడు నేను దీంట్లోకి సరిపడా 2.5 గ్లాసులు నీళ్ళు వేస్తున్నా. ఈ గ్లాస్తో 2.5 గ్లాసులు నీళ్ళు వేస్తున్నా. మీరు చింతపండు పులుపు చూసి వేసుకోండి ఫ్రెండ్స్. 2.5 గ్లాసులు వేసాను. ఇప్పుడు దీంట్లో దానికి సరిపడా ఉప్పు వేద్దాము. 1 స్పూన్ నిండా వేస్తున్నాను నేను. కలపాలి. పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు వేస్తున్నాను. ఇందాక వేసుకోవడం మర్చిపోయాను. పసుపు వేస్తున్నాను. బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది 2 రోజులకు ఒకసారి చేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. మాకు డైజెషన్ ప్రాబ్లం అది ఉంటే ఏమన్నా బాగా డైజెషన్ ప్రాబ్లం లేకుండా బాగా ఉండిద్ది. కడుపులో కూడా ఏమన్నా నును పురుగులు అవి ఉంటే మొత్తం పోతాయి ఫ్రెండ్స్. ఈ రసం తాగటం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. రెడీ అయిపోయింది రసం. ఉడికిపోయింది రసం, రెడీ అయిపోయింది. నేను ఆమ్లెట్ వేసుకుంటున్నాను రసంలోకి. ఉల్లిపాయ కోసుకున్నాను. ఇప్పుడు ఉప్పు, పసుపు, చిటికెడు పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ రసంలో ఈ కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే
సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్. కోడిగుడ్డు వేసేసుకుందాం, మొత్తం కలిపేసేసి ఆమ్లెట్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా, ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి బ్యాటర్ మొత్తం వేసేద్దాము. ఆమ్లెట్ వేసుకొని వేడి వేడి రైస్లో వేడి రసం వేసుకొని ఆమ్లెట్ నంచుకొని తింటే ఎంత బాగుండిద్ది, కాంబినేషన్ సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. రసమను ఆమ్లెటు మీరు కూడా ట్రై చేయండి. ఆమ్లెట్ ట్రై చేయండి, రసం ట్రై చేయండి, ఆమ్లెట్ ట్రై చేయండి, ఆమ్లెట్ నంచుకొని తినండి. ఇప్పుడు అన్నం వేసుకున్నాను, రసం వేసుకొని ఆమ్లెట్ నంచుకొని తింటే ఉండిద్ది ఫ్రెండ్స్. సూపర్. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.